అండ్ అటుపక్క కూడా వెనకాల ఉన్నాయి చూడండి, అవి కూడా సమాధులే. చంపేసి ఇంకా ఈ శ్రీరంగపట్నం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారనమాట. అది స్టోరీ అయితే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ శ్రీరంగపట్నం. మేము మైసూర్ నుండి ఇప్పుడు శ్రీరంగపట్నంకి అయితే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అంత అవుతుంది. మైసూర్ టు శ్రీరంగపట్నం 18 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి టిప్పు సుల్తాన్ ఇక్కడ రూలింగ్ చేశారనమాట ఇంతకు ముందు. అండ్ ఇంకోటి ఏంటంటే కావేరీ రివర్ అండ్ నెక్స్ట్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. టిప్పు సుల్తాన్ ఎక్కడైతే చనిపోయారో ఆ ప్లేస్ కి తీసుకెళ్తానండి, సమాధి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. సో అందుకనే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మేము శ్రీరంగపట్నంలో ఉన్న త్రివేణి సంగమం దగ్గరికి అయితే వచ్చాము. బైక్ అయితే ఇదిగోండి ఇక్కడ పార్క్ చేసేసుకున్నాము. ఆ ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. బోట్ రైడ్ కూడా ఉందన్నమాట. అది ఎంత అనేది నేను కనుక్కోలేదు, కనుక్కొని చెప్తాను లాస్ట్ లో. యాక్చువల్ గా ఇక్కడ 3 రివర్స్ కలుస్తున్నాయి అని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే కావేరీ రివర్, ఇంకోటి లోకపావని రివర్ అండ్ ఇంకోటి ఏమో హేమావతి రివర్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఇంకా అలా ఫ్లో అవుతుంది. అది చూడండి ఆ చివరికి. సో ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ అస్థికలు కలుపుతారనమాట ఈ ప్లేస్ లో. అందుకే ఇది బాగా ఫేమస్. చూసారు కదా, చిన్న విగ్రహం కూడా ఉందన్నమాట కరెక్ట్ గా ఈ రివర్ కి ఆనుకుని. ఇటు పక్కేమో అస్థికలై కలిపే ప్రోగ్రామ్ అవన్నీ చేస్తున్నారు ఇక్కడ. త్రివేణి సంగం దగ్గర నుండి ఇప్పుడు మేమైతే గుంబాజ్ అనే ఏరియా దగ్గరికి అయితే వచ్చాము. ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే టిప్పు సుల్తాన్ సమాధి అండ్ వాళ్ళ అమ్మగారిది అండ్ నాన్నగారి సమాధి కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఇంకా మొత్తం. లోపల చాలా బాగుంది, మొత్తం గార్డెన్ ఏరియా ఇదంతా కూడా. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులు అయితే ఇక్కడ ఉంచారు అండ్ దీన్ని మ్యూజియం కింద కూడా మార్చేశారు అనమాట. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా కట్టారు. బయట మనకి కొన్ని సమాధులు కనపడుతున్నాయి కదా, ఇవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇంపార్టెంట్ సైనికులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి ఇవి. అండ్ అటుపక్క కూడా వెనకాల ఉన్నాయి చూడండి, అవి కూడా సమాధులే. बाहर में 36 पिलर है, ये ब्लॉक ग्रेनाइट है, सुल्तान मीरान चला है। एक पिलर का 10,000, अभी का 2 लाख है। सुल्तान के फादर दोनों मिलके श्रीरंगपट्टनम में 36 साल रूल किए थे। वो 36 पिलर है। आउटसाइड में सुल्तान की बीवी रुकैया, मिलिट्री ऑफिसर, कमांडर, सोल्जर्स सारे तो आउटसाइड है। ये भी मास्क है, मस्जिद है, ये भी सुल्तान मास्क के लिए बना है। ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఇది టిప్పు సుల్తాన్ సమాధి అనమాట. ఇది వాళ్ళ నాన్నగారిది అండ్ ఇది వాళ్ళ అమ్మగారిది. 3 సమాధులు అయితే లోపల పెట్టారు. కనపడుతున్న బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇరాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మసీద్ ఉంది. టిప్పు సుల్తాన్ అప్పట్లో ఇక్కడ ప్రేయర్ చేసుకునేవారంట. ఇప్పుడు మేము వాటర్ గేట్ అనే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఒక సీక్రెట్ గేట్ అనమాట. యాక్చువల్ గా దీని గురించి చెప్తాను, ఇప్పుడు వినండి. ఇది ఏంటంటే ఇంతకు ముందు రాజ్యం లోపలికి రావడానికి ఇదొక సొరంగ గృహలాగా అనమాట అండ్ సీక్రెట్ ప్లేస్ అనమాట. ఇది యాక్చువల్గా టిప్పు సుల్తాన్ వాళ్ళ బావమర్ది బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఈ వేలో వెళ్ళి టిప్పు సుల్తాన్ని చంపేయమని చెప్పాడు అనమాట. సో అది స్టోరీ, దీని స్టోరీ అనమాట. సో బ్రిటిషర్స్ ఎన్నో మంత్స్ ట్రై చేసినా కూడా అసలు టిప్పు సుల్తాన్ చచ్చిపోలేదు. కానీ వాళ్ళ బావమర్ది ఇచ్చిన ఐడియాతో ఈ వేలో వచ్చి టిప్పు సుల్తాన్ మాత్రం చంపేశారంట. సో అందుకని దీనికి వాటర్ గేట్ ఆర్ సీక్రెట్ గేట్ అంటారు ఈ ప్లేస్ పేరు. అండ్ ఇదిగోండి ఇదంతా కూడా ఇలా ఉంది. ఇక్కడ
ఇప్పుడంటే మొత్తం ఇల్లులు ఇవన్నీ వచ్చాయి, కానీ ఇంతకు ముందు చూసారా ఇదంతా పెద్ద గోడ, ఫోర్ట్కి ఇది గోడ అనమాట. ఇలా ఈ సొరంగ గృహలో ఇలా వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు నేను టిప్పుస్ డెత్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదిగోండి, లాస్ట్ బ్రిటిషర్స్ చంపేశారు కదా టిప్పు సుల్తాన్ని, అది ఇక్కడ అనమాట. ద బాడీ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాస్ ఫౌండ్ హియర్. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇన్ ద 4th మైసూర్ వార్ బ్రిటిష్ లెయిడ్ సీజ్ టు శ్రీరంగపట్న ఆన్ 4th May 1799 AD అనమాట. సో అప్పుడు ఇట్ వాస్ హియర్ ద బాడీ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాజ్ ఐడెంటిఫైడ్ అండ్ రికవర్డ్. అప్పుడు ఇక్కడే ఆయన్ని రికవర్ చేశారనమాట. సో యాక్చువల్ స్టోరీ ఏంటంటే, టిప్పు సుల్తాన్ వాళ్ళ బావమర్ది వాళ్ళ నాన్న ఇద్దరు కలిపి బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయి టిప్పు సుల్తాన్ని చంపేశారు. అదే స్టోరీ అనమాట. సో అప్పటి వరకు టిప్పు సుల్తాన్ని చంపడం అనేది చాలా చాలా కష్టమైన పని. వీళ్ళు కలిసిన తర్వాత ఏమైందంటే, అక్కడ ఇందాక మీకు చూపించాను కదా, ఆ పక్కనే అది వాటర్ గేట్ అని చూపించాను కదా, ఇది పక్కనే అనమాట. సో దాని ద్వారా అలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా చంపేయండి అని చెప్పి వాళ్ళే అంటే రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది అని చెప్పి వాళ్ళు అలా చేశారనమాట. సో తీరా చూస్తే బ్రిటిషర్స్ వాళ్ళ బావమర్దిని కూడా చంపేసి ఇంకా ఈ శ్రీరంగపట్నం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారనమాట. అది స్టోరీ. అయితే ఇవాళకి మన ఫైనల్ లొకేషన్ ఇది శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. శ్రీరంగపట్నం వస్తే కనుక కంపల్సరీగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటది. ఇండియాలో ఉన్న టాప్ 5 విష్ణు ఆలయాల్లో ఇది ఒకటి అనమాట. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో మేము ఇప్పుడే వచ్చాము. ఇదిగోండి, బయట నుండి అయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది. ఇప్పుడే ఇంకా మేము దర్శనం కూడా చేసుకుని వచ్చేసాము రిటర్న్. సో ఇంకెక్కడితో శ్రీరంగపట్నం టూర్ అయితే అయిపోయింది. జస్ట్ ఓన్లీ టిప్పు ప్యాలెస్ ఉంది కదా, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఒక్కటే మేము వదిలేసాం అనమాట. మిగతావన్నీ కూడా కవర్ చేసినట్టే. కావేరీ రివర్ ఆనుకుని మనకి 3 రంగనాథ స్వామి టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఇదొక టెంపుల్. సో ఇక్కడ శ్రీరంగపట్నంలో ఫేమస్ ఏంటంటే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అండ్ డెత్ ప్లేస్ అండ్ ఈ రంగనాథ స్వామి టెంపుల్. వీటి గురించి అయితే మీరు కంపల్సరీ వచ్చి 1 time విజిట్ అనమాట. చాలా బాగుంటది. జస్ట్ మీరు ఒక 3-4 hours కేటాయిస్తే చాలు, మొత్తం అన్ని కూడా అయిపోతాయి. సో ఇంకా ఇక్కడ నుండి మేము ఇప్పుడు మళ్ళీ మైసూర్ వెళ్ళిపోతున్నాము. జస్ట్ 18 kilometers, హార్డ్లీ ఒక 20 minutes 25 minutes పడుతుంది మాకు. సో ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ అయితే చెయ్యండి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.